విజయవాడలో మిస్ ఆంధ్ర పేరుతో ఫ్యాషన్ షో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అడ్డాల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ షోకు బీఆర్కే న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. యువతలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసేందుకు ఈ ఫ్యాషన్ షో ఎంతగానో తోడ్పడుతుంది. 4 రోజుల పాటు షో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి యువతతో పాటు చిన్నారులు, మహిళలు వచ్చారు. డిసెంబర్ 12న మిస్ ఆంధ్ర గ్రాండ్ ఫినాలే జరగనుంది. షో నిర్వహణపై విజయవాడ ఫ్యాషన్ ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. నా పేరు భాస్కర్ లక్ష్మి. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చిందని. నేను స్టడీస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్గా. నాకు ఈ షోకి ఎందుకు వస్తున్నానంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి వస్తున్నాను మెయిన్గా. అండ్ సతీష్ అడ్డాల గారు 42 షోస్ అనేది చేశారు. 43rd షో అనేది చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇద్దామని కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుందామనేసి ఈ షోకి అనేది వస్తున్నాను నేను. సో నాకు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే నెక్స్ట్ ఇంకా లైక్ స్టేట్ లెవెల్స్ కానీ యూనివర్స్ లెవెల్స్ కానీ నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి సతీష్ అడ్డాల గారు షో అటెండ్ చేస్తున్నాను. హాయ్. Hello everyone, this is Priyanka and I'm qualified cost and management accountant. I'm from Eluru and I have been here in Miss Andhra 2025 and I have been very excited to participate in this program. And I couldn't wait to participate as because I could see that I have been many pageant shows, but I was really waiting for this show as because for the online winning also they didn't charge any payment. So I really felt very genuine and no commercial what I felt. So that's the reason mainly I felt very genuine. So thank you very much. హలో ఎవ్రీవన్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు హేమ. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను మోడలింగ్ చేస్తూ నా స్టడీ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై సెకండ్ షో. ఫస్ట్ షో అయితే నేను టాప్ 5 వచ్చాను. ఇది టాప్ 5 వచ్చిన వల్ల మళ్ళీ సెకండ్ షో ట్రై చేయాలి, మళ్ళీ నేను విన్నర్ అవ్వాలని మళ్ళీ వస్తున్నాను. ఇది పార్టిసిపేట్ చేస్తే మనకి చాలామందికి ఉమెన్స్ వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ప్లీజ్ డోంట్ అంటే ఎక్కువ రూమర్స్ వస్తాయి కానీ పట్టించుకోవద్దు, కానీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇలాంటి షోలు పెట్టడం వల్ల బెనిఫిట్, అమ్మాయిలకి బెనిఫిట్ ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మీరు నేర్చుకునేది కూడా ఉంటుంది. అంటే ఓకే మనం ఇలా వాక్ చేయొచ్చు, ఎవరైనా ఏమైనా అనుకుంటే మనకి ఒక స్ట్రెంత్ వచ్చింది. నేను తుని నుంచి వచ్చాను. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ అండ్ సివిల్స్. నా ఫ్యామిలీ ఈ మోడలింగ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి భయం, ఏ మోడలింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న భయం. కానీ సతీష్ అడ్డాల సార్ 42 సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అనేవి జరిపారు. ఈ మిస్ ఏపీ అనేది ఒక ఆడపిల్ల, ప్రతి ఆడపిల్లకి తనని తాను ఒక స్టేజ్లో చూడాలి అని అనుకుంటుంది. దానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పబోతున్నాను. ఎవ్రీ ఉమెన్ షుడ్ సీ హర్ ఇన్ ది స్టేజ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ షో అని కాదు, అది ఇలాంటి షో పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐఎమ్ అక్షయ వడాల శెట్టి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ BLLB సెకండ్ ఇయర్ లా. సో ఈ షో గురించి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా సోషల్ మీడియాలో చాలా తెలుసుకున్నాను. అండ్ సతీష్ అడ్డాల గారు షో అయితే ఇప్పటిదాకా 42 షోస్ అలా చేశారు. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ యాజ్ మిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ అప్ టు ఇట్. బెనిఫిట్ ఏంటంటే మనకి చాలా కనెక్షన్స్ వస్తాయి ఈ కెరియర్లో. నేను పర్టికులర్గా ఐ మీన్ లా కెరియర్. నేను ఈ ఫీల్డ్ గురించి తెలుసుకుంటున్నాను. మోడలింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మూవీస్ ఆపర్చునిటీస్, చాలా ప్రీవియస్ యాక్టర్సే ఉన్నారు దీని నుంచి, శ్రీ సత్య అండ్ మెనీ పీపుల్. సో మెనీ ఎక్స్పీరియన్స్ వస్తాయి మనకి, మెనీ ఆపర్చునిటీస్ వస్తాయి మనకి, మెనీ ఫీల్డ్స్, సినిమా ఫీల్డ్స్లో కానీ, ఫోటోగ్రఫీ ఫీల్డ్స్లో కానీ, బిజినెస్ ఫీల్డ్స్లో కానీ మేము చాలా గ్రో అవ్వచ్చు. హలో అండి, నా పేరు స్వాతి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. అండ్ మా పాప పార్టిసిపేట్ చేస్తుంది ఈరోజు. తనకి 7 years. తనకి ఇప్పటివరకు ఇలాంటి ఎక్స్పోజర్ లేదు, కాకపోతే తనకి ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇలా చేయడం వల్ల కిడ్స్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్టేజ్ ఫేర్ లాంటివి కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు స్టేజ్ ఫేర్ లాంటి వాటికి బయటకు వస్తారని చెప్పి నేను మేజర్గా ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో జరిగితే డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది అండ్ ఐటీ సెక్టర్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది కదా. సో మనకి ఎక్కువ ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల కిడ్స్ కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది అని నా ఒపీనియన్.
థ్యాంక్ యూ. I am Divya. I'm from Kadapa. I'm a working professional at Wipro in Hyderabad. బట్ నాకు ఈ షో గురించి ఎలా తెలిసిందంటే మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ నుంచి తెలిసింది. అండ్ ఆల్సో దాని ద్వారానే సతీష్ అడ్డాల సార్తో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలానే మనకి ఈ మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంత ప్రెస్టీజియస్ షో అనేది మన ఆంధ్రప్రదేశ్లో 42 షోస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అండ్ అలాంటి ఒక షోలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా 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 గ్లాడ్గా ఉంది. అండ్ ఆల్సో రియల్లీ వెరీ ఎక్సైటెడ్ టు బీ ఇన్ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఎట్ రిజల్ట్స్ ఎట్ టు కమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే. అండ్ సో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, బట్ వాళ్ళకి తగిన రికగ్నైజేషన్ అనేది చాలా రేర్గా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్, నాట్ ఓన్లీ టు ద మోడల్స్ అండ్ ఆల్సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు యాక్టింగ్ ఆర్ ఆల్సో ఇన్ సమ్ అదర్ కేటగిరీస్.